మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు సమాజంలో కొనసాగుతున్న మూఢనమ్మకాలపై గట్టిగా స్పందించారు. ముఖ్యంగా వితంతువులపై ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న వివక్షాత్మక ఆచారాలు పెను అన్యాయమని చేస్తున్నాయని ఆయన అన్నారు. శుభకార్యాల్లో వితంతువులు పాల్గొనరాదు, కొబ్బరికాయ కొట్టరాదు అనేవి అన్ని గతంలో పుట్టిన అపోహలేనని, ఇప్పటికీ అవి పాటించడం దుర్మార్గమని మంత్రి వ్యాఖ్యానించారు. కుటుంబంలో ఎవరైనా శుభకార్యానికి పాలు పంచుకుంటే అదృష్టం మారిపోతుందన్న భావన పూర్తిగా తప్పవని ఆయన స్పష్టం చేశారు. అవి ఎన్నికైతే సార్ ఆమె కొట్టకూడదు అని అడగాలి పక్కన, ఎందుకు కొట్టకూడదు అన్న, భర్త లేడు సార్ అని, అంటే భర్త లేకపోతే కొబ్బరికాయ కొట్టుందా? భారత ప్రధాన న్యాయమూర్తిగా 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవనంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ప్రమాణం చేయించగా పలువురు కేంద్ర మంత్రులు, న్యాయవర్గ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టులో అనేక కీలక తీర్పులతో గుర్తింపు తెచ్చుకున్న సూర్యకాంత్ న్యాయ వ్యవస్థలో పారదర్శకత, వేగవంతమైన న్యాయం అనే లక్ష్యాలతో ముందుకు సాగుతామని చెప్పారు. अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు నేడు ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ప్రజావేదికలపై ఉపయోగిస్తున్న భాష సభ్య సమాజం తలదించుకునేలా మారిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజకీయ విభేదాలు ఉన్నా ప్రజాప్రతినిధులు మాట్లాడే తీరు మర్యాదపరమైనది కావాలని కోటేశ్వరరావు చెప్పారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు అసభ్య పదజాలంతో మాట్లాడితే యువతలో తప్పుదారి ప్రేరణ కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కిట్ ప్రోకోలో 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. 2019-24 మధ్యలో 3 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి అటువంటి సొమ్ముతోటి ఇంకా కూడా నేను రఫా నేను మళ్ళీ అధికారంలోకి వస్తా అని కలలు కంటున్నారు జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ అర్ధరాత్రి స్వయంగా పెట్రోలింగ్ వాహనంలో గస్తీ నిర్వహించి రౌడీ షీటర్లపై ఆకస్మిక తనిఖీలు చేశారు. సైరన్ లేకుండా, ఎలాంటి ఆర్భాటం లేకుండా వెళ్లిన ఈ పర్యటనలో లంగరౌజ్, టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఎండి లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీలోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లి వారిని నిద్రలేపారు. వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి స్థితి, సమాజంతో వ్యవహార ధోరణిపై సిపి స్వయంగా ఆరా తీశారు. తప్పుదో పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా హెచ్చరిస్తూ నేర ప్రవర్తన విడిచి సన్మార్గంలో నడవాలని వారికి హితవు పలికారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షించేలా FBMS కీలకంగా పనిచేయాల్సిందిగా ఆయన అధికారులకు సూచించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంతో వేగంగా, ఎంత పారదర్శకంగా చేరుతున్నాయో ఒకే వేదికగా స్పష్టంగా తెలుసుకోవచ్చని చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డేటాను FBMS తో అనుసంధానం చేస్తే పథకాల అమలులో లోపాలు, ఆలస్యాలు వెంటనే గుర్తించవచ్చని అధికారులు వివరించారు. తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. రేపు జరగనున్న GHMC కౌన్సిల్ సమావేశంలో పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన నాయకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాధాన్యత, ప్రజలకు అందించాల్సిన సేవలపై కౌన్సిల్లో పార్టీ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేయాల్సిందిగా కేటీఆర్ సూచించారు.